నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం జ్యోతిరావు పూలే ప్రజా భవన్ దగ్గర ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారానికి 2 సార్లు ప్రజావాణి పేరిట ఇక్కడ సమావేశం నిర్వహిస్తుంది ప్రజలతో. ఏదైతే ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఎటువంటి సమస్యలు పరిష్కారం కాకపోయినా సరే ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకుంటే పూర్తి స్థాయిలో ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హామీ ఇచ్చింది. కానీ ప్రజలు చాలా వరకు మనం గత సంవత్సర కాలం నుంచి చూస్తున్నాం, చాలా వరకు ప్రజలైతే ఎక్కడ కూడా ప్రజావాణిలో మేము దరఖాస్తులు పెట్టుకున్న దరఖాస్తులు పూర్తిగా డస్ట్బిన్లోకి వెళ్తున్నాయి. ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం అవుతలేదు. మేము ఇక్కడికి వస్తే అక్కడ దగ్గరలో ఏదైతే ఆ మండల ఆఫీస్లో కావచ్చు, లేకపోతే అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు, అక్కడికి వెళ్ళండి, అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయని అక్కడికి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ఏమి సమస్య పరిష్కారం కాదు, మీరు ఎక్కడి నుంచి అయితే వాళ్ళు పంపించారో మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎందుకు ప్రజల్ని ఈ విధంగా వీళ్ళు తప్పుదో పట్టిస్తున్న విషయాలు కూడా ఇక్కడికి వచ్చిన బాధితులు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఈరోజు ఎటువంటి సమస్యలతో బాధితులు వస్తున్నారు, ఏ విధంగా ఆ లోపల రిసీవ్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అధికారులు అనే విషయాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతోనే. సార్, నా పేరు కవిత. నేను దుర్గానగర్, అంబర్పేట దుర్గానగర్ నుంచి ఇక్కడ వచ్చినాం సార్ దగ్గరికి. మాకు గత 30 సంవత్సరాల నుంచి మేము అంబర్పేట అలికేప్ చౌరస్తా కాడ ఉంటున్నాము. మాకు 4వ తరం. ఇప్పుడు మాకు ఎన్టీ రామ్ హయాంలో మాకు పట్టాలు ఇచ్చిర్రు, అవి మేము ఇప్పటిదాకా కట్టుకోలేము. మాకు ఎట్లున్న గుడిసెలు అట్లనే ఉన్నాయి. మా దిక్కు ఎవరు వస్తలేరు, ఎమ్మెల్యేలు వస్తలేరు, ఎవరు పెద్ద మనుషులు వచ్చి మమ్మల్ని పట్టించుకుంటలేరు, మంచి చెడు చూసుకుంటలేరు. ఏమైనా బ్రిడ్జ్ కోసమే వస్తుర్రు, చూసుకుంటుర్రు, వెళ్ళిపోతుర్రు. మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి? అందరికి డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి. మాకు ఇప్పుడు 52 పట్టాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక నిమిషం, మాకు 52 పట్టాలు ఉన్నాయి. 52 పట్టాలు ఉన్నాయి. మేము కోరుకునేది ఏంటంటే, మేము ఏడైతే ఉన్నామో మాకు 52 ఇండ్లు మాకు అక్కడ కట్టియండి. గదొక్కటే నేను కోరుకునేది, ఇంకేం లేదు. గుర్తించట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మమ్మల్ని గుర్తించి మాకు అక్కడనే ఇండ్లు చేసి మమ్మల్ని అక్కడనే ఉండేలాగా అక్కడనే స్థాపించి మాకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారా, ఏం కట్టిస్తారో కానీ మేమైతే అక్కడనే ఉంటాం. అక్కడికి అయితే వెళ్ళిపోం. ఏమొచ్చినాయి సార్? వచ్చినాయి కానీ అవి కరెంట్ ఒకటే వచ్చింది. కరెంట్ ఒకటే వచ్చింది. గృహజ్యోతి అని ఒకటి, కరెంట్ ఫ్రీ 0 కరెంట్ ఒకటి వస్తుంది, ఒకటి బస్ ఒకటి, అంతే వచ్చినాయి. 2 వచ్చినాయి సార్, 2 వచ్చినాయి కాంగ్రెస్ పాలన. ఇప్పుడు ఉండే స్కీమ్లు అయితే మాకు మాలాంటి వాళ్ళ గరీబ్ వాళ్ళకు వర్తించేలాగా మమ్మల్ని గుర్తించి, మా పిల్లలకి ఎవరు లేరు సార్, అంతా లేడీస్ వాళ్ళే బస్తీలు అయితే, మొత్తం మగ పిల్లలు అయితే అసలు ఎవరు లేరు, అంతా పెద్దవాళ్ళు అంతా చనిపోయిండ్రు. అంతా ఇప్పుడు చిన్న పిల్లలే ఉన్నారు. వాళ్ళని గుర్తించాలి, మమ్మల్ని గుర్తించాలి. 30 సంవత్సరాల నుంచి మేము అక్కడనే ఉంటున్నాం, కానీ ఏ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని గుర్తించట్లేదు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన ఇచ్చిపోయింది పట్టాలు, అంతే ఇచ్చి 4 తడకలు వేసి వెళ్ళిపోయింది, అంతే, ఆయన చనిపోయింది. మాకు పట్టా మీద 37 గజాలు ఇచ్చారు. అంతవరకు అయినా సరే మాకు ఉన్న వరకు 52 పట్టాలు ఉన్నాయి. మేము ఇప్పుడే వచ్చినాం సార్, వెళ్ళలేదు సార్. వీళ్ళన్నా చెయ్యాలని సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేద్దామని వస్తున్నాం సార్. నమస్తే, మేము అంబర్పేట అలికేప్ చౌరస్తా దుర్గానగర్ నుంచి వచ్చాం. మేము మా అమ్మ వాళ్ళు అక్కడ గత 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. మాకు ఎన్టీ రామారావు హయాంలో పట్టాలు ఇచ్చారు. 37 గజాలు అన్నట్టు పట్టా ఇష్యూ చేశారనమాట. అయితే అది అప్పటి నుంచి మేము అక్కడే ఉన్నాం, గుడిసెలలోనే ఉన్నాము. స్లాబులు పోసున్నాయి, ఒక 12 కింద పైన స్లాబులు పోసి 2 అట్లా కట్టి వదిలేశారు. ఇప్పుడు మేము ప్రజాపాలనకి చాలా రోజుల తర్వాత ఎందుకు వచ్చామంటే, నేను రీసెంట్ ఒక మీటింగ్కి వచ్చా ప్రజాపాలనకి. అది 1 ఇయర్ ఫంక్షన్కి వచ్చాను అనమాట. ఆ రోజు వాళ్ళకు జరగక ముందువి జరిగినాయి అని చెప్పారు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారక్క? చింతలబస్ నుంచి వచ్చిన నేను. ఒంటరి మహిళ కోసం అప్లై చేసుకుందాం వచ్చినాం. వస్తే ఇవన్నీ ఉన్నాయి. రేషన్ అంతకుముందు అడిగితే రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది అన్నారు. మరి రేషన్ కార్డు ఉన్నాక మళ్ళీ నేను సర్టిఫికేట్ ఎక్కడికైనా తీసుకురావాలి, ఇస్తే తీసుకుంటా లేరు, అప్లై చేసుకోలేరు. ఇప్పటికి 2వసారి రావడం లేదు. ఇంతకుముందు వస్తేనేమో రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది అన్నారు. సరే అని మళ్ళీ రేషన్ కార్డు తీసుకొని వచ్చిన ఈరోజు వాడు తీసుకోకుండా ఇక్కడ రాసి పెట్టిండు. సింగిల్గా ఉన్నవాడిని సర్టిఫికేట్ తీసుకురా అంటే ఎట్కింద వాళ్ళు నేను, మా అమ్మ నాన్న కూడా లేరు నాకు. మా ఆయనకు అది నేను అన్మ్యారీడ్. ఇగో రేషన్ కార్డు ఉంది కదా, ఉన్నాక ఇంకా ఎందుకు మరి? ఎట్లుంది ప్రజాపాలన, ఎట్లుందంటే లోపల ఏం నడుస్తుంది, అందరికి ఏం చేస్తున్నారేమో తెలియదు. మా సమస్యకి ఏదో మేము వచ్చినాం, వేరే సమస్య మాకెందుకు?
అంతేనా? వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళు పిలుస్తున్నారు, మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా క్యాన్సిల్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అది? అది కరెక్ట్ రెస్పాన్స్ ఎవరు ఇస్తలేరు అందులో. ఎవరు వచ్చినా సరే అధికారులు Correct గా response ఇస్తలేరు. అంటున్నారు కదా మరి. ఏం ఎవరు కలుస్తున్నారో మాకు తెలియదు, కానీ నేను ఎవరిని అడిగినా అక్కడ వెళ్ళి అడుగు ఇక్కడ వెళ్ళి అడుగు అనేసి అంటున్నారు. ఎవరు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే ఏం చేస్తాం, ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా మాకు ఇల్లు రాలే. ఎన్ని సంవత్సరాలు మేము 35 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చిన ప్రజావానికి? ప్రతిసారి వచ్చిన సంవత్సరాల నుంచి. సంవత్సరాలు ఎన్నిసార్లు వస్తున్నా ఏమంటారు లోపల? ఏమంటున్నారు? పేపర్ తీసుకుంటలేరు, ఏం లేరు. ఆడబో ఈడబో వెళ్తే ఎక్కడెక్కడ పోవాలి మేము? తీసుకుంటున్నా అని చెప్తున్నారు కదా పేపర్లు. తీసుకుంటలేరు అన్న, ఉట్టి చూస్తున్నారు. ఆడ ఏమంటారు ఆఫీస్ అంట, ఏదో ఆఫీస్కి పోవాలంట. ఏం మనుషులేమా తిరగడం? ఎంతసారి తిరగాలి అన్న? మాకు ఇల్లు రాలే అని వచ్చినాం. గ్యాస్కి చెప్తే గ్యాస్కి అంట జిహెచ్ఎం ఆఫీస్కి పోవాలంట. ఆడికి పోయి ఏం చేయాలి? మళ్ళీ ఇదెందుకు పెట్టుకున్నారు? ప్రజాపాలన అంట ఎందుకు పెట్టుకున్నారు మళ్ళీ? ఏంటి మాకైతే ఏమి కాలే, ఇల్లు కాలే, ఏమి రాలే మాకు. ఉట్టి బస్సు ఉంటే మేము బస్సులో తిరుగుతామా? ఏం తిరగం మేము బస్సులో. ఏం గ్యారంటీ ఏం రాలే మాకు. ఏం చేయాలి చెప్పు? ఇల్లు ఉన్నాయి, కట్టలే వాళ్ళకి. బిల్డింగ్ ఉంటే వాళ్ళకి వచ్చినాయి. మేము రెంట్ కట్టి ఉంటున్నాం, మాకు ఉంటలేదు. బాలేదు. ఏం మంచి పని చేస్తలేరు. ఏం లేదు. కేసీఆర్ అన్న బాగుండే, రేవంత్ రెడ్డి అన్న ఏం పని చేయలే మాకు. ఏం చేసినారు? మాకైతే ఏం చేయలే, మాకు ఏమీ రాలే. నేను అదే అంటున్నా, ఏమీ రాలే మాకు. ఇల్లు అయినా రావాలి, ఇల్లు కూడా వస్తలేదు. 10 సార్లు చెప్తే మీరు ఆ మీసి అవ్వండి, పోండి, ఆడపోండి, ఈడపోండి. ఏంటి తిరగాలి మమ్మల్ని? నేను ఎన్నిసార్లు చెప్పులు మొత్తం పోతున్నాయి. ఏంటి మేము బండిని నడిపిస్తా, ఇల్లు పని చేస్తా. అది ఇల్లు వస్తేనే ఏమైనా ఉండి ఇంట్లో తిన్నామంటే మాకు అయితలేదు ఇల్లు కూడా. ఏం చెప్పాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? కేసీఆర్ అన్న ఏం చేయాలి చెప్పండి? ప్రజాపాలన ఏం చేస్తలేరు. ప్రజాపాలన ఏంటి సమస్య ఏంటిది? ఎందుకు వచ్చినావు ప్రజావానికి? లోపట్ల ఏమంటున్నారు సార్? నా పేరు శ్రీశైలం అండి. నేను బాగా అంబర్పేట నుండి వచ్చాను. మాకు 2016లో డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాం సార్. మేము అప్లై చేస్తే మాకు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. లోకల్ లీడర్స్ని లోకల్లో అడుగుతే ఏమంటున్నారు అంటే వస్తుంది మీకు అంటని చెప్పి చెప్తున్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళ అధికారం వీళ్ళ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నావు. మరి నువ్వు ప్రజావాణి ఏదైతే దరఖాస్తు ఇచ్చినావా? దరఖాస్తు ఇచ్చినామండి. దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినాము. వస్తా అంటే ఆల్రెడీ 1 కోటి మంది అప్లై చేసుకున్నారు ఈ ప్రభుత్వంలో. 1 కోటి మందికి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము తీసుకుంటాం మీకు అంటని చెప్పి దాదాపు ఒక 100 మందిని తిప్పి పంపించారు. ఇప్పుడు లోపల ప్రజావాణిలో 100 మందిని తిప్పి పంపించారు. మేము ఎక్కడెక్కడి నుంచో వస్తున్నామండి. వాళ్ళకి ఎంక్వైరీ ఎప్పుడు కావాలి? 1 కోటి మంది తీసుకున్న వాళ్ళకి ఎంక్వైరీ ఎప్పుడు కావాలి? మాకెప్పుడు ఇవ్వాలి? మేము చేసుకున్నది 2016లో వేసుకున్నామండి. ఇంతవరకు మాకు రాలేదు డబుల్ బెడ్రూమ్. మా అత్తమ్మ 3 ఆడపిల్లలను పెట్టుకొని కిరాయి ఇంట్లో ఉందండి. ప్రజాపాలన అంటే అందరికి సమన్వయం న్యాయం చేస్తే బాగుంటుందండి. అందరికి 6 గ్యారెంటీలు అంటే కొన్ని వస్తున్నాయండి. దీపం పథకం కింద వస్తుంది మాకు. అంత పెన్షన్ వస్తుంది, 2000 వస్తుంది. ముసలు 4000 రాలేదండి ఇంకా. 6 గ్యారెంటీలు ఏదో 1 2 వస్తాయి కానీ 6 గ్యారెంటీలు ఇంతవరకు ఎక్కడ అమలు అయినావండి? అమలు కాలేదు. ఏడైనా అమలు మీరు చూస్తున్నారు కదా, జనాలను తెలుస్తుంది కదా. ఏదైనా మాకైతే డబుల్ బెడ్రూమ్ కావాలండి మాకు ఖచ్చితంగా. ఆ 1 కోటి మందికి ఎప్పుడు అప్లై చేస్తారు, ఎప్పుడు చేస్తారు? మాకు మాత్రం డబుల్ బెడ్ గ్యారెంటీ ఇస్తే సరిపోతుందండి. ఆంధ్ర సెటిలర్స్కి ఇచ్చారండి డబుల్ బెడ్రూమ్స్. ఇప్పుడు మాకు రావట్లేదు. తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకు మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదండి. ఎవరెవరకు ఆల్రెడీ ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అధికారులు ఎలా పడితే అలా ఇచ్చారండి. ఏమన్నా ఎంక్వైరీ చేసిరా? ఒక డబుల్ బెడ్రూమ్కి ఎంక్వైరీ చేసిరా? ఎంక్వైరీ లేదు, ఏం లేదు. వాళ్ళకి ఇల్లు ఉండగా ఇల్లు ఇచ్చారండి వాళ్ళు.
వచ్చారమ్మా? మేము రామ్నగర్ నుండి వచ్చినాం ఏంటి సార్. సమస్య ఏంటి? మాకు ఇండ్ల గురించి వచ్చినాం సార్. మాకు ఎక్కడ గజం జాగలేదు. మేము చాలా పేదవాళ్ళం ఉన్నాము. ఏమన్నా ప్రజావానికి ఎన్నిసార్లు వచ్చినావు? ఇక్కడికి ఇదే ఫస్ట్ లక్కడి కలెక్టర్ ఆఫీస్ కు చాలా సార్లు పోయినాం, మండల ఆఫీస్ కు చాలా కలెక్టర్ ఆఫీస్ కు. కలెక్టర్ ఆఫీస్ లో ప్రజావాణి పెట్టినప్పుడు మరి ఏమంటుండు ప్రజావాణి లోపట్ల? మీకు లిస్ట్ ఫోన్ వస్తుంది అంటున్నారు. ఫోను రాలేదు. అప్పుడు ఇచ్చే దగ్గర పోయి అడిగితే ఏమంటారు, లేదు వెనక చీర లిస్ట్ వస్తుంది పేరు, వెనక చీర లిస్ట్ వస్తుంది పేరు అంటున్నారు. ఏ లిస్ట్ లో రాలే మా పేరు. ప్రజావాణి మరి అది పెట్టుకున్నారు అప్పుడు కూడా పెట్టుకున్నాం సార్. పెట్టుకుంటే వస్తుంది అన్నారు, ఎన్నికలకు ఎలక్షన్లు అయిపోగానే వస్తుంది అన్నారు. మాకు గ్రీన్లు వచ్చింది ఇక్కడికి, అయినా కానీ మాకు రాలే. మేము ఇది అభయస్థం కింద 6 గ్యారెంటీలు వచ్చినాయి. మరి 6 గ్యాస్ అప్లై వచ్చింది అన్నారు. కథం గ్యాస్ పేపర్ ఇచ్చిండ్రు. 500 మాకు పడతలేవు. పడకపోతే ఒక నెంబర్కి ఫోన్ చేయమని అందులో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. 2500 వచ్చినాయి. మరి మాకు వితంతు, మా ఆయన లేడు, వితంతు పింఛన్ వస్తుంది, ఒక రేషన్ బియ్యం వస్తున్నాయి. మాకు గవర్నమెంట్ సొమ్మంటే గవ్వే సార్, వేరే ఏం లేదు. మాకు జర బీద వాళ్ళం. మా పిల్లల ముఖం చూసి మాకు బాబు 10th, మాకు ఇల్లు ఇస్తే మాకు అదే 10,000 దేవుడు లెక్క గుర్తు చేసుకుంటాం, ఎల్ల కాలం యాద్ చేసుకుంటాం. మాకు ఇల్లు ఇస్తే మా ఆయన లేడు, పిల్లలు ఇద్దరు. మాకు 10వ క్లాస్ చదివే బాబు చదువు ఆఫ్ చేసి పని చేస్తున్నాడు. నాకు హెల్త్ బాగుండదు, నాకు 2 ఆపరేషన్లు ఉన్నాయి. నా పిల్లలు పాపం వాళ్ళు కష్టం చేసి నన్ను సాస్తున్నారు. ఇప్పుడు నాకు ఏం లేదు. మాకు ఇల్లు వస్తే జర సాయం చేసినట్టు ఉంటుంది. గవర్నమెంట్ గుర్తు పెట్టుకుంటాం ఎల్లకాలం. జర మమ్మల్ని గరీబ్ బీద వాళ్ళని చూసి ఇల్లు ఇవ్వండి. మీకు దండం పెడతాం, కాళ్ళు మొక్కుతాం. నమస్తే సార్. మాకు రేషన్ కార్డు చాలా సార్లు ఎన్నిసార్లు అప్లై చేసినా రావట్లేదు సార్. మాకు 2 ఆడపిల్లలు, పిల్లల చదువులకి ఎక్కడికి వెళ్ళినా రేషన్ కార్డు కావాలి అంటున్నారు. ఇదే ఫస్ట్ టైం. తీసుకోవట్లేదు. ఇంతకు ముందు అప్లై చేస్తారు కదా, మీ ఇళ్ళకి వస్తారంటున్నారు. ఇళ్ళకి రావట్లేదు, వాళ్ళు తీసుకోలేదు. మీ ఇళ్ళ దగ్గర వెళ్ళి అడగండి. ఇక్కడ ఇంటి దగ్గర వార్డెన్ వాళ్ళని అడగమండి. వార్డెన్ వాళ్ళు ఇళ్ళ దగ్గరకు వచ్చి ఎవరు సర్వే చేయట్లేదు మా సైడ్. మా ఆడపిల్లకి చదివించుకుంటున్నాం. మాకైతే మగ పిల్లలు లేరు. పిల్లల్ని బాగా చదివించుకోవాలి అని మాకు ఆశగా ఉంది. కానీ రేషన్ కార్డు లేకపోతే ఎక్కడికి వెళ్ళినా హాస్టల్లో కానీ ఎక్కడ తీసుకోవట్లేదు. మా పాప బాగా చదువుతుంది. తను మంచి మెరిట్ స్టూడెంట్, టాపర్ కూడా. కానీ డబ్బు లేక మేము వెనకాడుతున్నాము. మాకు రేషన్ కార్డు ఖచ్చితంగా కావాలి. సార్ రామ్నగర్ నుంచి వచ్చినాము. పెద్దవాళ్ళందరికీ నమస్కారం సార్. నాకు ఇల్లు గురించి సార్ ప్రాబ్లము. ఇల్లు లేదు, మేము రెంట్ కట్టుకోలేకపోతున్నాము. పాప చదువుకుంది, బాబు చదువు ఆపేసిండు, మెకానిక్ నేర్చుకుంటుండు. ఇప్పుడు నేర్చుకోమని చెప్పిన నేను ఒక్కదాన్నే సంపాదించాలి సార్. ఇల్లు కిరాయిలు కట్టుకోలేకపోతున్నాము. పాప చదువు కూడా ఆపేయాలా, ఇది ఫీజులు కట్టలేక అది కట్టలేక చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఒంట్లో ఇప్పుడు బాగలేదు. ఇప్పుడు గర్భసంచికి పుండు అయిందంట, ఆపరేషన్ చేయాలి అంటున్నారు. 1,00,000 రూపాయల దాకా అడుగుతున్నారు సార్. చాలా ఇబ్బంది ఉంది. నాకు భర్త లేడు, భర్త చనిపోయిండు. ఇప్పుడు పిల్లలు ఇద్దరిని నేనే చూసుకోవాలి సార్. చాలా అంటే చాలా ఇబ్బంది. నాకు ఏం ఎక్కువ ఎవరిని ప్రభుత్వాన్ని ఏది ఎక్కువ ఆశించట్లేదు సార్. ఖాళీ నాకు ఒక ఇల్లు ఇస్తే ఎప్పుడో పెట్టుకున్నాం సార్. ఇది చాలా రోజుల కింద, చూడండి సార్, చాలా రోజుల కింద పెట్టుకున్నాం సార్. ఇది ఇల్లు అది పోయింది. సరే మరి మొన్న ఇది పెట్టుకున్నాం సార్. ఇది పెట్టుకున్నప్పుడు కూడా ఇంకా అసలు ఏం సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడికి వస్తే ఇక్కడికి వద్దు, అక్కడికి ఉండి అంటున్నారు, అక్కడికి వస్తే ఇక్కడికి రాండి అంటున్నారు. చాలా ఇబ్బందిగా మేము బస్సులో ఎక్కి తిరగలేకపోతాం. పనులు చేసుకుని సార్, బాసన్లు గిన్నెలు తోముకుంటా సార్. ప్రజాపాలన మంచిగా నాకు ఇల్లు వస్తే నాకు బెటరే సార్ అది. ఎందుకంటే మనకి ఏది స్పెషాలిటీ అనేది ఏది అనేది లేనిది ఎవరు మంచి ఎవరు చెడని ఎలా చెప్తాం సార్ మేము. నాకేం సాయం చేస్తే ఏ ప్రభుత్వం ఏ సాయం చేయలేదు. సరే సాయం చేస్తే నేను వాళ్ళే దేవుళ్ళని మొగ్గుకుంటాం. మేము ఏదో గెలిస్తే ఓట్లేసి మేము ఏదో గెలిపించుకున్నాం సార్. సరే అందరిలో మాకు ఏదైనా సాయం చేస్తే నిమ్మలం కదా సార్. ఏ సాయం చెప్తే ఏం చేస్తాం సార్ మేము. సాయం అనేది లేదు. కానీ దయచేసి సార్ మీరు సాయం చేయండి. మళ్ళీ ఇప్పుడు ప్రజాపాలన చేశాను అందరికి వచ్చింది, నాకు రానే లేదు. మీది రాలేదు అంటున్నారు. ఎందుకు అంటే ఏమో మీరు అక్కడ వెళ్ళి కనుక్కోండి అంటున్నారు. మళ్ళీ మా ఆయన ఆటో డ్రైవర్, మాకు ఆటో ఈఎంఐ వెళ్ళట్లేదు. మన పిల్లల ఫీజులు కట్టాలి. ఈ ఫ్రీ బస్ పెట్టిన నుంచి మరి ఎలా బతకాలి మేము? మాకు వాళ్ళకు కూడా రోజువారీ ఉండాలి కదా బతకాలంటే. మరి 2 పిల్లలు చదువుకుంటున్నారు, మళ్ళీ మా జీవనం ఎట్లాగా? మరి రేవంత్ రెడ్డి వస్తే అన్ని సక్రమంగా చూస్తాడు అన్న భరోసాతోని ఓట్లు వేసాము. మావి కాకుండా మా ఇంట్లో ఉన్న వాళ్ళ హ్యాండిక్యాప్ ఉంటే ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి, 2 హ్యాండిక్యాప్లు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వేయించి మళ్ళీ సైదాబాద్ మార్పు వస్తుందన్న ఉద్దేశంతో ఏమొచ్చిందో మీకు కూడా తెలియాలి కదా. ఏంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అనేది మీరు. ఏది మన హైదరాబాద్ సికింద్రాబాద్కి అయితే ఏమీ అమలు కాలేదు ఇప్పటివరకు అయితే, నా దృష్టిలో అయితే.
ఇంతవరకు. 6 గ్యారెంటీలు అమలు చేసినా అని ఒక ఫ్రీ బస్ ఒకటి నాకు అవైలబుల్ గా ఉంది అంతే తప్ప ఏ ఒక్కటి నాకు రాలేదు ఇంతవరకు. గ్యాస్ రాలేదు నాకు, కరెంటు బిల్లు రాలేదు, ఏది రాలేదు ఇంతవరకు. మరి మొన్న ట్యాంక్ బండ్ మీద సెలబ్రేషన్ చేసిండు 6 గ్యారెంటీలు అమలైనాయని చెప్పేసి. అవును చేసిండ్రు. మేము ఉద్యోగానికి పోతాం, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మాకు టైం లేదు. ఏదో ప్రైవేట్ పార్టిసిపేట్ కాలేదు నేను అందులో. నేను ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తాను, మరి నేను చేయడం వల్ల నడుస్తుంది, ఆటో వల్ల ఏం నడుస్తలేదు. మా ఆయన ఒక 200 300 అంతకంటే ఎక్కువ తెస్తలేడు. మరి పిల్లల ఫీజులు కట్ట, ఇంజనీరింగ్ చదివిస్తున్నాను పిల్లలకు కష్టపడి. దరఖాస్తు అదే ప్రజా దరఖాస్తు మొన్న పెట్టింది 6 పెట్టాం కదా, ఆ అప్లికేషన్ లో ఏ ఒక్కటి నాకు అమలు కాలేదు. మరి ఏం చెప్తుందా, మీరు ఒకసారి ఇంటికి వస్తే మీకు అదేంటి అనేది మీకు తెలిసి వస్తుంది. మరి మీరు వస్తారా, రేవంత్ రెడ్డి వస్తారా, మరి ఎవరు వస్తారా, ఇంతవరకు ఏం అవుతలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి రావాలంటే మరి ఆడవాళ్ళ ద్వారా వస్తాడా, మగవాళ్ళ ద్వారా వస్తాడా అనేది ఇక అతను డిసైడ్ చేసుకుంటాడా, మరి ఎలక్షన్స్ కమిషనర్ డిసైడ్ చేస్తాడా, పబ్లిక్ డిసైడ్ చేస్తుందా, అది తెలియట్లేదు. మరి మేము ఇంత చదువుకొని కూడా ఏం లాభం లేకుండా పోయింది. ప్రైవేట్ ఉద్యోగాలు ఏవో చేసుకుంటున్నాం, వాటితో జీవిస్తున్నాం. మరి జీవనానికి కూడా కష్టం అయిపోతుంది. అంత ప్రజాపాలన అనేదే వేస్ట్ నా దృష్టిలో అయితే. ఎందుకమ్మా అంతే, ప్రజలకు మంచి చేస్తా అని చెప్పిండు, గేట్లు వాళ్ళ కొట్టిండు, లోపలికి మీద కోతులు అత్తులని చెప్పిండు. అదే అంటారు. మంచిది కాదు అది. ఇంత మందిని ఆగం పట్టిస్తుంది దేనికోసం? ఆడోళ్ళను మగోళ్ళను అంతా ఆగం పట్టిస్తారు. ఏం వాళ్ళకు వాళ్ళు సీట్ సంపాదించుకొని సేఫ్ గా ఉంటే కాదు, ప్రజలను ఆలోచించాలి. ప్రజాపాలన అనేది ఎందుకు పెట్టిండు, ఆ వర్డ్ ఎందుకు పెట్టిండు, ఆ వర్డ్కి మీనింగ్ అమలు చేయాలి. ఆ మీనింగ్ ఏంటి అమలు చేస్తే బాగుంటది. ఆ మీనింగ్ లేకుండా మీనింగ్లెస్ పనులు చేస్తే ఏమన్నా ప్రయోజనమా? ఏం మంచి పనులు చేస్తాడు మరి, అన్ని మీనింగ్లెస్ అంటే. అన్ని మీనింగ్లెస్. అట్లెందుకు అంటున్నావు అమ్మా? 6 గ్యారెంటీలు అమలు చేసిన అన్ని ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు అవుతుంది, పింఛన్ వస్తుంది అన్న అంటుంది కదా. మాకు పింఛన్ వచ్చే వయసు రాలే కదా ఇంకా. 4,000 ఇస్తా అన్నాడు, 4,000 ఇస్తా అన్నాడు. ఒక్క సంవత్సరం అయింది, అదే 2,016 రూపాయలు ఇస్తున్నాడు, అదే 2,016 ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? కరెంటు ఛార్జీలు గృహ అది చేస్తా అన్నాడు, ఏది ఇంతవరకు రానేలేదు మాకు. ఈ సిలిండరు 500లకు సిలిండర్ అన్నాడు, మొన్న రాలేదు. 1,000 రూపాయలు ఇచ్చి తీసుకున్నాం, మొన్న తీసుకున్నాం. మీకు పైసలు అకౌంట్లో పడతాయి అంటారు కానీ ఏది ఇంకా ఇప్పటి వరకు, ఇప్పుడు 6 నెలలు అయింది, అకౌంట్లో పడనే లేదు. అది ఎక్కడికో మన వార్డ్ ఆఫీస్కి పోయి రాపించామంటే అక్కడికి కూడా రాపించినాం. ఈ సిలిండర్ది 500 సిలిండర్ది అది కూడా రాలేదు. ఈ మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. ఏమి ఇచ్చిండు? మొత్తం బస్సు పట్టించు. మీకు కనపడలేదా? మీరు చూస్తున్నారు కానీ మీరు చెప్పలేరు, మీరు విలేకరులు చెప్పలేరు. ఇప్పుడు నా భూమిది చూడండి, 14 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం ఎంఆర్ఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ. అన్ని పేపర్లలో ఇచ్చినాం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, అన్ని పేపర్లలో. మీడియా వాళ్ళని కూడా పిలిచినాం. ఏం చెప్తావు? సంవత్సరం అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ప్రజాపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ప్రజల పాలన ఏడ ఉంది? ఇంకా ప్రజల పాలన లేదు. వాళ్ళ లీడర్లే దండుకుంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళు పట్టాలు, దొంగ పట్టాలు చేసుకున్నారు. ఐఏఎస్ చదువుకున్న కలెక్టరు డిప్యూటీ కలెక్టర్ని అడుగుతాడు, ఏం చేయాలి సార్ ఇదంటే, దొంగ పట్టాలు చేసుకున్నారు సార్, రెవెన్యూ డిపార్ట్మెంటే చేసిందంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసింది కదా, మన డిపార్ట్మెంట్ చేసింది కాబట్టి మా డిప్యూటీ కలెక్టర్ని అడుగుతుండు కలెక్టరు, దీనికి ఏం చేయాలి సార్ అని అడిగితే డిప్యూటీ కలెక్టర్ ఏం చెప్తుండు, మన రెవెన్యూ డిపార్ట్మెంటే వాళ్ళకి పట్టాలు చేయించింది ఆక్రమించుకున్న వాళ్ళకు. ఆ పట్టాన్ని క్యాన్సల్ చేసి మనం ఎవరిదో భూమి వాళ్ళకు భూమి ఇప్పియాలి సార్ అనేమో డిప్యూటీ కలెక్టర్ తోటి చెప్తుండు. ప్రజావాణికి నేను ఇది మూడోసారి వస్తుంది. మీకు ఫోన్కు మెసేజ్ వస్తుంది, ఫోన్కు మెసేజ్ వచ్చింది. వస్తే 2 సార్లు వచ్చింది, 2 సార్లు ఇచ్చినా కదా, 2 సార్లు వచ్చింది. వస్తే కలెక్టర్ కాడికి పోయినా, కలెక్టర్ దగ్గర, మా దగ్గర కలెక్టర్ కాడ సోమవారం రోజు ప్రజావాణి జరుగుతుంది. కలెక్టర్ అక్కడికి పోతే ఆ కలెక్టరే డిప్యూటీ కలెక్టర్ని అడుగుతుండంటుంటే, మరి ఇది ఎట్లా జరిగింది సార్ అంటే, మరి ఎంఆర్ఓలు విఆర్ఓలు అప్పుడు లంచాలు తీసుకొని చేసిర్రు అంటుండు ఆయన ఆరోపిస్తుడు. అవును తీసుకొస్తాడు, తీసుకురాకుంటే ఏముంది?
ఎంఆర్ఓ 5 లక్షలు తీసుకుండు, ఆర్ఐ 2 లక్షలు తీసుకున్నాడు, విఆర్ఓలు లక్ష రూపాయలు తీసుకున్నారు. ఈ లంచాలు తీసుకొని మా భూమిని 30 ఎకరాల భూమి అండి, 30 ఎకరాల 11 గుంటల భూమి ఇప్పుడు వాళ్ళ దగ్గర అమ్మినట్టు, మా నాయన అమ్మినట్టు, మా తాత అమ్మినట్టు ఏం దాఖలాలు లేవు వాళ్ళ దగ్గర. నా దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, మళ్ళీ మీ సేవాది కూడా నా కాడ పానీలు ఉన్నాయి. నా పానీలు నేను 2018 వరకు కూడా నాకు పానీలు వెళ్ళినాయి. ఇప్పుడు మేము తిరుగుతున్నామని, ఆఫీసులకు తిరుగుతున్నామని, ఎంఆర్ఓ ఆఫీసులకు, కలెక్టర్ ఆఫీసు తిరుగుతున్నామని ఆ సర్వర్ బంద్ చేసిర్రు మాది, పానీలు వెళ్ళకుండా ఇట్లా చేసిర్రు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆర్కుల గ్రామం, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్. నా పేరు కొండిగారి జంగయ్య. సంవత్సరం నుంచి పెన్షన్లు ఇస్తాను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చిన 4016 రూపాయలు, కానీ ఇంకా మాట కూడా మాట్లాడతలేడు, మాకు ఇస్తలేడు. దాని మీద మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మా మీద యాక్షన్ తీసుకొని మాకు ఇస్తున్న పెన్షన్లు మెయిన్ పేస్లో పెట్టాము ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. 10 సార్లు ఇచ్చిన నేను, డిప్యూటీ సీఎంను కూడా కలిసిన, బట్టి విక్రమార్కన్, కేంద్ర మంత్రులకు కూడా చెప్పిన, బండి సంజయ్ కానీ, తర్వాత ఇదేంది కిషన్ రెడ్డి కానీ, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూర్చున్నాం. ఆయన గవర్నమెంట్ మొన్న అసెంబ్లీ జరిగితే కూడా అసెంబ్లీలో కూడా ఈ చర్చ జరగలే. వికలాంగుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. అది స్థానిక సంస్థ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తాం. సంవత్సరం పాలన అయితే ఏం లేదన్న, మాకైతే ఏం లేదు. నేను చెప్తున్నాగా, ఆయన చేసింది 2 లక్షల రుణమాఫీ రైతులకు అన్నాడు, కొంతమందికి అయింది, కొంతమందికి కాలే. ఒక లేడీస్కి మాత్రం ఫ్రీ పెట్టిండు. మరి ఇప్పుడు ఒకటి సార్ నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు మేము హ్యాండిక్యాప్ వికలాంగులం ఉన్నాం, మాకు కూడా ఇవ్వచ్చు కదా, ఫ్రీ బస్సు మాకు కూడా ఇవ్వచ్చు కదా. మా దగ్గర డబ్బులు తీసుకున్నాం, అనాథాల దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఏందే రాష్ట్ర ముఖ్యమంత్రి, పద్ధతేనా ఇది? ఇప్పుడు నల్గొండ నుంచి రావాలంటే హాఫ్ టికెట్ కొడతాడు మాకు. ఇప్పుడు 100 రూపాయలు అంటే 50 రూపాయలు కొడుతున్నాడు. అది తీసేయమని చెప్తున్నా, నేను డిమాండ్ చేస్తున్నా. అది రాష్ట్ర ముఖ్యం. 6 గ్యారెంటీలు లేవు, 3 గ్యారెంటీలు లేవు. లేదు సార్, నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా. ఉచిత విద్యుత్ అన్నాడు, 200 యూనిట్ల కరెంట్ అన్నాడు, ఇప్పటికీ బిల్లు కొడతానే ఎవరు, 150 యూనిట్లు దాటిన కూడా బిల్లు వస్తూనే ఉంది. తర్వాత గ్యాస్ అనేది గ్యాస్ జోలి లేదు, ఆ గ్యాస్ ఎవరికి ఇచ్చిండి ఏం కథ, అది గ్యాస్ జోలి కూడా లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఉంటే వచ్చే 2028-29 ఎలక్షన్ ముందర ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. నేను చెప్పేది అది, నా వర్షన చెప్తున్నా. మా వికలాంగులకు అన్యాయం జరిగితే మాత్రం నేను కేంద్ర ప్రభుత్వానికి భయపడా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భయపడా. సీఎం రేవంత్ రెడ్డి కూడా నేను భయపడే వ్యక్తిని కాదు. నా సంగతి ఆయనకు కూడా తెలుసు, ఆయన సంగతి నాకు కూడా తెలుసు. నేను ఇదే చెప్తున్నా, మాకు ఇస్తున్న పింఛన్లు తక్షణమే రిలీజ్ చేయాలి. రైట్, ఏం చెప్తావు? కొన్ని దాదాపు సంవత్సరంగా తిరుగుతున్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏం చెప్తావు ప్రేమ్ సాగర్ రావు గురించి? ప్రేమ్ సాగర్ రావు గారు ఇప్పుడు ప్రజాభవన్ ప్రజా పరిపాలన వచ్చి 1 year 1 month దగ్గర కావస్తుంది. మొన్ననే సంవత్సరం అయిందని చెప్పేసి సెలబ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. కానీ మా సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మనం ఒక అప్లికేషన్ ఇచ్చాము అంటే అధికారుల మీద ప్రెషర్ పెట్టి సమస్యను పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ సమస్య పరిష్కారంలో విజయోత్సవాలు చేసుకోవడం అనేది సమంజసం కాదు అనిపించింది నాకు. అయినా కానీ మేము స్వాగతిస్తున్నాం. అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు తన, అవును, ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి లోపల ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకునే పరిస్థితి అంటే అధికారులు ఎమ్మెల్యే గారు చెప్పిన మాట వింటున్నారు. ప్రజాప్రభుత్వంలో సీఎం గారు చెప్పిన మాట ఖాతరు చేయట్లేదు. ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, ఎవరిని వదిలిపెట్టము. ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ అవతల వ్యక్తి ఎంత పెద్ద అయినా సరే. నిన్ననే లేటెస్ట్గా ఒక అతన్ని అరెస్ట్ చేశారు, ఆయన మీద చర్య తీసుకున్నాడు. అదే మరి మాలాంటి సామాన్యులు కదా మేము కూడా సంవత్సరం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఇక్కడికి వస్తున్నాం. అరే వీళ్ళు ఇంతమందిని వచ్చారే, ఇన్ని సంవత్సరం 1 నెల నుంచి తిరుగుతున్నారు కదా, ఒక చిన్న విషయం అయిందని చెప్పేసి వాటి మీద అంత ఫైట్ చేసినప్పుడు మా మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు? మేమేం పాపం చేసాను? 556 మందిని మా మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది కదా. ఇప్పుడు దాదాపు సంవత్సర కాలంగా తిరుగుతుళ్ళు, సంవత్సర కాలంగా చాలా కంప్లైంట్ ఇచ్చారు, గాంధీ భవన్ వేదిక కావచ్చు, లేకపోతే ప్రజాభవన్ వేదికగా కావచ్చు. అంటే వాళ్ళు చర్యలు తీసుకుంటలేరా, లేకపోతే మీ తప్పు ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటలేరా? మా తప్పు అనేది ఎట్టి పక్షం లేదు సార్. కేవలము అధికారంలో నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు అనే ఉద్దేశంతో వాళ్ళు చూసి చూడనట్టుగా పోతున్నారు. కానీ అధికారంలో ఉందని అది చాలా దుర్మార్గమైన ఆలోచన. రేవంత్ రెడ్డి గారు
లేదంటే మన నవీన్ మిట్టల్ సారు ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్లో ఆయనే చీఫ్ ఇప్పుడు భూపరిపాలన మొత్తానికి, ఆయన గారికి కూడా మేము ఇన్ఫార్మ్ చేశాం. సార్ మా సమస్యని పరిష్కారం చేయండి, లోకల్లో ఉన్నటువంటి సిఏ గారు కానీ సిపి గారు కానీ మేము పోయి ఇల్లు కట్టుకున్నప్పుడు మాకు ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించొద్దు. వెరీ వెరీ క్లియర్గా యాక్షన్. ఈ రోజు కూడా చెన్నారెడ్డి సార్కి అదే చెప్పాం. సార్ నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు లేదంటే ఏం చేస్తామంటారు అంటే ఏమంటున్నారంటే సార్ కూడా మీరు ఫైట్ చేయండి, మేము చెప్తామన్నట్టు మాట్లాడతారు. కానీ అక్కడ పోయిన తర్వాత పరిస్థితులు వేరే మారిపోతున్నాయి. అంటే ప్రజావాణిలో ఒక మాట చెప్తున్నారు, బయట ఒకటి నడుస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది, అయిపోద్ది అడిగిపోయిన తర్వాత ఇంకొక రకంగా ఫోన్ చేసి మేనేజ్ చేస్తున్నారు. ధన బలము, డబ్బు బలము, ఇంకా అధికార బలము, మేనేజ్మెంట్ చేయటం ఇవన్నీ చేస్తున్నారు. సార్ ఇప్పటికైనా సరే మీ మీడియా వాళ్ళ ద్వారా రాష్ట్ర ప్రధాన మేడం గారి కార్యదర్శి గారికి ఈ విషయం వెళ్ళి అదేదో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా సమస్య పరిష్కారం కావడానికి మీరు కూడా కొంచెం ఉడతాభక్తిగా మాకు సర్వే చేస్తే మిమ్మల్ని ఎప్పుడు మేము మర్చిపోము సార్. మిర్రర్ టీవీ మాకు ఎంతో ఫస్ట్ స్టార్టింగ్ 1 year నుంచి మాకు ఈ సోషల్ మీడియా ద్వారా మాకు న్యాయం జరుగుతున్న నమ్మకంతో మీతోటి మేము మాట్లాడుతున్నాం. మేడం గారు కానీ మీరు కానీ మాకు శ్రద్ధ తీసుకొని ఈ మీడియాని అందరికీ తెలియజేస్తాను కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వంపగూడ గ్రామంలో ఈ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు దౌర్జన్యంగా మా ప్లాట్లలో ఎంటర్ అయ్యి లేనిపోని పనికిరాని డాక్యుమెంట్లతో హంగామా సృష్టిస్తూ నానా రభస చేస్తూ ఈ సమస్య గత సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చి నుంచి పదే అటు గాంధీ భవన్ కావచ్చు, ప్రజావానికి కావచ్చు, ఇతర అధికారులు అందరు తీసుకుపోయింది. కొన్ని ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఈ విధంగా భూ కబ్జాలు పెడితే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు అంటే ఏం చెప్తారు? మేము ఏమంటున్నామంటే మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాకు సమస్యలు పరిష్కారం అవుతుందని మేము చాలా భావించాం. ఒక 1 year అయింది, ప్రజావాణి చుట్టూ తిరుగుకుంటూ ఎన్నో పిటిషన్లు ఇచ్చి ఎంతో మందిని కలిసి మాకు ఎంత కలిసిన న్యాయం జరుగుతలేదు. లోకల్ ఎమ్మెల్యేతో మాకు ప్రాబ్లం లేదు, లోకల్ ఎయిడ్లతో ప్రాబ్లం లేదు, జిహెచ్ఎంసీలతో ప్రాబ్లం లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు, ఎవరు లేదు. ఈయనకి ఏం అధికారం ఎవరు ఇచ్చారు మా బొమ్మ మీద వచ్చే అధికారము? ఈ దౌర్జన్యమో అని దౌర్జన్యం చేస్తారండి. నైట్లా రథాకార మూమెంట్లో కూడా ఇట్లా జరిగిందో లేదు, అటువంటి దౌర్జన్యాలు చేస్తున్నాడు. చేయాలి. సీఎం ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇమీడియట్గా అతన్ని యాక్షన్ తీసుకోవాలి. కలిసినాము. ఇప్పుడు చిన్నారెడ్డి కలిసి రాసి ఎంట్రాన్స్ చేసి సిపికి రాసిండు. ఏం తిరగాల 10 సార్లు రా, ఇది మన ఇండియా కదా. మేము చూస్తాం ఇమీడియట్గా మనకు ముఖ్యమంత్రి గారు ఈ వంపగూడ గ్రామంలోని సమస్యల మీద స్పందించి ప్రేమ్సాగర్ మీద చర్యలు తీసుకోగలరని నేను భావిస్తున్నాం. ఏంటంటే ప్రేమ్సాగర్ గారు ఇప్పుడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ లాబింగ్ నడుస్తుంది. అంటే కాన్స్టిట్యూషన్ ఆయనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో మీరు చేస్తున్న తప్ప లేక తనే చేస్తున్న? మాకు ఎలాంటి తప్పులేదు, మాది 100% లీగల్ రైట్ ఉన్నది. తీసుకోరు. ఏమనంటే ఇన్స్పెక్టర్ దగ్గర పోతే మేము ఏం చేయాలంటే సిపి నుంచి ఫోన్ వస్తుంది, పై నుంచి ఫోన్ వస్తుంది అనుకుంటా. వాళ్ళేమో మనకేమో అతను వస్తేనేమో సివిల్ మ్యాటర్ కాదు, మేము పోతే మాకు సివిల్ మ్యాటర్ ఎఫెక్ట్ అవుతుందా? సివిల్ మ్యాటర్ అన్నట్టు మేము పోయి మా ప్లాట్ ఇల్లు కట్టుకుంటుంటే జేసీబీ పర్మిషన్ ఉండి అన్నీ ఉన్నాక పోయి కట్టుకుంటుంటే సివిల్ మ్యాటర్ ఎందుకు వస్తారు పోలీసు వాళ్ళు? మరి ఆయనకు ఎందుకు యాక్షన్ తీసుకుంటే ఎన్ని గుళ్ళ కొడుతుంటే చూడండి, ఎన్ని కూడా కొట్టిన చూడండి. ఇగో చూడండి, ఇగో ఎప్పుడు కట్టుకున్నారు ఇవి? కట్టే 95 ప్రేమ్సాగర్ మనసుదే. ఇగో ఇగో ఇది ఇట్లుంటే సార్ తీసుకో అనా. ఇగో దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. సార్ మాజీ ఆర్థిక సంవత్సరం సంతోష్ రెడ్డి హయాంలో ఆర్టీసీ బస్టాండ్ ఓపెన్ చేశారు 91లో, 25 డిసెంబర్ 91లో. ఇంతవరకు బస్టాండ్లకు బస్సులు రావు. నేషనల్ హైవే రోడ్ మీద బస్సులు ఎక్కువ దీక్షిస్తున్నారు, పోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇది ఇవాళ ప్రజాపాలనలో ఇచ్చినాము. ఇంతమంది పనిచేసినా ఎవరు కూడా పట్టించుకోలే. దాని గురించి ప్రజల సంతకాలు తీసుకొని ఇవాళ అప్లికేషన్ ఇచ్చినాము. 33 సంవత్సరాలు సార్. సార్ ఒకటి సార్, ప్రజల యొక్క సమస్యలు తీస్తే మాత్రం బాగుంటుంది, లేకుంటే మళ్ళీ చిత్తుగా ఓడేస్తారు. ఎందుకంటే
ఇప్పుడు అందరూ సగం మందికి అర్థమైంది, ఏం పని అయితే లేదు. ఇది 3వసారి ఇచ్చిన అప్లికేషన్, ప్రజావాణిలో ఏం పని కాలేదు. మరి ఇప్పుడు కాకుంటే మాత్రం చిత్తుగా ఉడవేస్తారు పబ్లిక్. ఇది మాత్రం గ్యారంటీ. 6 గ్యారెంటీల విషయంలో ఏం చెప్తాం మరి? 6 గ్యారెంటీలో మాత్రం ఒకటి ఏంటంటే ఇంటింటికి ప్రజల అధికారులు వస్తున్నారు, ఏది ఎంక్వైరీ చేస్తున్నారు. మరి అంతకుముందు కూడా ఇంటింటి సర్వే చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. గతంలో టీఆర్ఎస్ సర్వే అయితే ఇంటింటి సర్వే చేసినప్పుడు డేటా లీక్ అయితే అన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా సర్వే చేస్తున్నారు, ఇది కూడా డేటా లీక్ అవుతుంది. అంతే అంతే అదే అవుతుంది సార్ పరిస్థితి. వాళ్ళంత ఏంటి వీళ్ళంతా దొందే, అన్ని పార్టీలు దొందే. ప్రజలకు మాత్రం సమస్యలు తీరడం లేదు. ఇది ప్రజా సమస్య. మా బస్టాండ్ అనేది ప్రజా సమస్య. మంత్రులు పనిచేసారు, స్పీకర్గా పనిచేసారు బాల్కొండ నుంచి. ఏం పట్టించుకుంటున్నారు సార్? ఏం పట్టించుకుంటారు? నిజామాబాద్ అయితే టీపీసీసీ అధ్యక్షుడు అయితే మహేష్ కుమార్ గౌడ్. అవును, ఏం లాభం సార్? కలిసి కూడా వేస్టే. పంపించిన సార్ మంచి మంచి నాయకులు బాల్కొండ నుంచి. మా ఆర్థిక శాఖ మంత్రి, స్పీకర్ అందరూ ఉన్నారు, రోడ్లు భవన శాఖ మంత్రి ఉన్నారు, అందరూ మాజీ మంత్రులే. కానీ ఏం కాలే, మాకు ఆబాధ అన్నట్టు. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను ఇక్కడ మాసాప్ ట్యాంక్ నుంచి వచ్చిన. ఏంటి సమస్య ఏంటిది? మా భార్య అడుగుతానికి వెళ్ళింది, కేసు కాంప్రమైజ్ చేసుకొని మా ఆయన డ్యూటీ పెట్టుకోనని. ఈయన ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ పాదసారథి మహావీర్ హాస్పిటల్. ఎవరు కొట్టిల్లు? శ్రీకృష్ణ మెడికల్ డైరెక్టర్. మీ ఆవిడ ఏం చేస్తుంటది? మా ఆవిడ అక్కడ జాబ్ నేను జాబ్ చేస్తుండే. మా ఆవిడ వెళ్ళింది అక్కడికి. ఆయనతో మాట్లాడతానికి వెళ్తే ఆయన కొట్టి పంపించిండు. ఎందుకు కొట్టిండట? అది ఎందుకు నీకెందుకు అని గలీజ్ బూతి క్యాస్ట్ని తిట్టి పంపించిండు. తిట్టి పంపించినాక ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయినాక ఇతను ఏసీపీ గారు ఏమో కేసు సిఐ గారికి ఏమని చెప్తున్నాడు, కేసు క్లోజ్ చేసేయని 3 సార్లు చెప్పిండట. మా భార్య కేసు క్లోజ్ చేసేయమని ఏసీపీ సార్ చెప్పిండట. దానికి ఏంది సార్ అర్థమైతే లేదు మాకు. మరి ఈ సమస్య ప్రజావాణిలో చెప్పిల్లా? ప్రజావాణిలో ఇప్పుడు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చే వచ్చినాం సార్. ఇది కంప్లైంట్ ఇప్పుడు రేపు మెసేజ్ వస్తుంది మీకు, డీజీపీ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పిండ్రు. మా ఎంబడి ఇట్లా అన్యాయం అవుతుంది. ఏసీపీ గారు మా వెనకాల ఆయనకు సూపర్ హిట్కి ఏంది అసలు ఏంది ఇతనికి ఏం లింక్స్ ఉన్నాయి? మేము అడిగేది అదే. డైరెక్ట్ సిఐ గారేమో అరెస్ట్ చేస్తా అనుకున్నారు, ఏసీపీ గారు ఆపుతున్నారు, డైరెక్ట్ సిఐ గారే చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళకు వాళ్ళకి ఏంది లింక్ సార్ హాస్పిటల్కి ఏసీపీ గారికి? నేను అదే అడిగేది. ఒక ఆడపిల్లని పట్టుకొని బయట ఎఫ్ఐఆర్ అయినాక ఛార్జ్ షీట్ అనేది పక్కకు పెట్టి ఇంకోటి అరెస్ట్ చేయాలి ఇవన్నీ. అక్కడ కళ్ళ ముంగట ఉన్నాక అరెస్ట్ చేస్తలేవన్నీ. ప్రజావాణిలో మనతో పాటు తుక్కుగూడకు సంబంధించిన ఆ లేఅవుట్ బాధితులు ఉన్నారు. ఏంటి వాళ్ళ సమస్య ఏంటిది, లోపట్ల అధికారులు ఏమంటున్నారు అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి తుక్కుగూడలో లేఅవుట్ సమస్య ఏంది? ఇక్కడ ఉన్న ప్రస్తుతం ప్రజావాణిలో మీ సమస్య ఎలా చెప్పుకున్నారు, వాళ్ళు ఎలా రిజిస్టర్ చేసుకున్నారు? మా లేఅవుట్ 2015లో వేసిన హెచ్ఎండిఏ డ్రాఫ్ట్ అప్రూవ్డ్ లేఅవుట్ హెచ్పిఆర్ గేట్వే. ఇట్ ఈస్ ఎట్ సర్దార్ నగర్ విలేజ్. 66 acres లేఅవుట్ అది. అయితే అది లేక్ పక్కన ఉంది, రావిర్యాల లేక్ పక్కన ఉంది. ఆ లేక్ యొక్క వాటరు దాని FTL బఫర్ జోన్ డిక్లేర్ చేయనందువల్ల దానిలో వాటర్ పెరిగిపోయి మా లేఅవుట్లు మొత్తం ముంచేసింది. అది నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ సబ్మెర్జ్డ్ into the water. అది 10 years నుంచి వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, కలెక్టర్ వాళ్ళు కానీ, తర్వాత హెచ్ఎండిఏ వాళ్ళు కానీ వాళ్ళ మధ్యలో ఈ ఇష్యూని సాల్వ్ చేయకుండా అది అలాగే చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయింది. దాన్ని సాల్వ్ చేయమని చెప్పి మళ్ళీ ప్రజావానికి వచ్చి లెటర్ ఇచ్చాము అందరం. ఇప్పుడు ఏదైతే మీ తుక్కుగూడలో చెప్తున్న లేఅవుట్ ఏ సంవత్సరంలో రిజిస్టర్ అయింది, అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? అది 2015. ఆ టైంలో అప్రూవల్ ఇచ్చారు హెచ్ఎండిఏ వాళ్ళు. డ్రాఫ్ట్ పర్మిషన్స్ అన్ని 2015లో ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు లేక్స్కు సంబంధించి అన్ని మార్చి వాటి లేక్స్ యొక్క వాటర్ లెవెల్స్ పెంచడం, అన్ని ప్రొటెక్షన్స్ కోసం సంబంధించి వాళ్ళు అలా చేయడం వల్ల వాటర్ లెవెల్ పెరగడం వల్ల లేక్లో వాటర్ని ఎక్కువ స్టోర్ చేయడం వల్ల అది లేఅవుట్లో కూడా వచ్చేసింది. సో మొత్తం లేఅవుట్ అంతా నీళ్ళలో మునిగిపోయి ఉంది. ఇప్పుడు ఏదైతే హైడ్రా విషయంలో చాలా వరకు ఆ తెరపైకి వచ్చింది, FTL అంటూ బఫర్ జోన్ అంటూ, ప్రస్తుతం ఉన్న అధికారులు ఏమంటారు? మీరైతే సమస్య కూడా ఈ లెటర్ ఇస్తున్నాము అన్ని డిపార్ట్మెంట్స్కి. ఈసారి ఇప్పుడు 10 years అయింది, మాకు కూడా ఓపిక లేదు ఇంకా. ప్రతి డిపార్ట్మెంట్కి వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ లెటర్ డైరెక్ట్గా అడ్రస్సింగ్ టు ఈచ్ డిపార్ట్మెంట్. హైడ్రా అవనివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, కలెక్టర్ అవనివ్వండి, రెరా అవనివ్వండి, ఇంకా ఇప్పుడు ప్రజావాణి, అన్ని డిపార్ట్మెంట్స్కి వీఆర్ గివింగ్ ది లెటర్స్. వీ విల్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మంత్స్. ఎందుకంటే ఒక 3-4 months వెయిట్ చేస్తాము. We will because every lake is being surveyed now. Every lake they are surveying. 400 lakes ni survey చేయడం కూడా అయింది. ఇంకా మా లేక్ ఎందుకు సర్వే చేయకుండా ఆపుతున్నారు? దాని స్టేటస్ ఏంటో, మా కరెక్ట్ స్టేటస్ ఏంటో, కరెంట్ స్టేటస్ ఏంటో చెప్పి అడుగుతలే. మరి ఇప్పుడు మా కరెంట్ స్టేటస్ ఏందో ప్రజావాణిలో కానీ అధికారులకు చెప్పారా? లెటర్ ఇచ్చాము.
మేము మీకు కన్ఫర్మేషన్ రెస్పాన్స్ వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్తున్నారు. ఎన్నిసార్లు వచ్చారు ప్రజావానికి? ఇది నేను రావడం ఫస్ట్ టైమే. మా ఫ్రెండ్స్ కొంతమంది ఈ ప్రాబ్లంతోనే ఉన్న వాళ్ళు ఒక 1 year అవుతుంది ఇచ్చి. బట్ ఇప్పుడు ఎక్కువ మంది యాక్టివేట్ అయ్యి ఇప్పుడు నాలెడ్జ్ వస్తుంది అందరికి జనాలకి. సో ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. రైట్, ఎట్లుంది మరి ప్రజాప్రభుత్వం అంటుള്ളത്, ఎట్లా చూస్తారు? వీఆర్ ప్రజలుగా మనం హోప్ పెట్టుకోవాల్సిందే. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ జనాలకు ప్రాబ్లం ఉందంటే సాల్వ్ చేయాల్సింది గవర్నమెంట్స్. ప్రజాపాలన బాగుందంటారు మరి? అది బాగుంది బాగలేదు అనేది నాకు సమస్య ఉంది, నేను వచ్చాను, నాకు సాల్వ్ చేయాలి ఇంతే. నువ్వు ఎవరన్నా గవర్నమెంట్ ఎవరు లేకపోతే ఇంకెవరు? 1 year బ్యాక్ మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము ప్రజావాణిలో. సో దానికి ఇక్కడ సబ్మిట్ చేస్తే హెచ్ఎండిఏ వాళ్ళకి అడ్రస్ చేయమని పంపించింది. హెచ్ఎండిఏ దగ్గర నుంచి రేరాకి వెళ్ళింది. రేరా నుంచి మళ్ళీ వాళ్ళు కాల్ చేసి సో అండ్ సో ఉంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. బట్ అది క్లియర్ లేదు. స్టిల్ ప్రాబ్లం అయితే ఎలా అవుతుందో అలానే ఉంది. మేము అడ్రస్ చేస్తున్నామని మెసేజ్ మాత్రం వస్తుంది, కానీ అవి కంప్లీట్గా సాల్వ్ కాలేదు. మా కేసులో మాత్రం 650 మెంబర్స్ మేము సఫర్ అవుతున్నాము. ఈ లేఅవుట్లో 650 మెంబర్స్ ఉన్నాం బాధితులము. మాకు కొంచెం న్యాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్. రైట్, ఏదైతే గత సంవత్సరం కాలంగా ప్రజావాణి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రజావాణిలో సంవత్సర కాలంగా ఈ లేక్ ఏదైతే ఆ లేఅవుట్ చుట్టూ తిరుగుతున్నా ఉన్నా ఇతర డిపార్ట్మెంట్లకు తింపుతున్నారు తప్ప ఇక్కడ కూడా మాకు పూర్తి స్థాయిలో సమాధానం దొరకట్లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇకనైనా ఇప్పుడైనా ప్రభుత్వం కావచ్చు ఇక్కడ అధికారులు పట్టించుకునే అవకాశాలు ఉన్నాయి లేవని మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నాయి.